దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ విహారీ. లైక్ లేదు మిత్రమా, లాగ్ మాత్రమే. ఇప్పుడైతే మనము సెక్రటేరియట్ చూడడానికి వచ్చామండి. ఎప్పుడు చూసి సెక్రటేరియట్ కదా, ఏం చూపిస్తావు అంటే తెలంగాణ సెక్రటేరియట్ ని ఒక రాజభవనం లాగా కట్టించారండి ఆయన కేసీఆర్ గారు. కట్టించి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరే విషయము. సెక్రటేరియట్ అయితే బయట నుంచి అలంకరణ ఏకదమ్ అండి, జోరుగా చేసినారు. జోర్సే అన్నట్టు ఉందన్నమాట. ఇంకా ఈ ట్యాంక్ బండ్ ఏరియా అంతా చాలా బాగుంది. అదంతా చూపిస్తాను మీకు. సెక్రటేరియట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మీకు సెక్రటేరియట్ చూపిస్తాను, చూడండి. ఈ సెక్రటేరియట్ ని 1947 ముందే కట్టించారనమాట, పాత సెక్రటేరియట్ ని. అయితే అప్పట్లో కట్టిన సెక్రటేరియట్ వీక్ అయిందని చెప్పి కేసీఆర్ గారు ఈ మధ్యన ఒక 5 years కష్టపడి, అంటే దగ్గర 3 years ఏమో కష్టపడి ఈ సెక్రటేరియట్ ని మళ్ళీ కట్టారండి. మళ్ళీ కట్టి ఇలాగా డెవలప్మెంట్ చేశారు. ఈ సెక్రటేరియట్ కి మీకు ఇందాకే చూసారు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేరు కూడా పెట్టారు. అంటే అన్ని కులాలలో ఆయనకు అంబేద్కర్ గారికి సమానమే కాబట్టి ఇక్కడ అన్ని కులాలలో అన్ని మతాలలో సమానంగానే ఉండాలి అని ఎవరిపై పేరు పెట్టుకోకుండా ఆయన బిఆర్ అంబేద్కర్ పేరు మాత్రమే పెట్టాడు. ఇంకా అలాగే బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి పెద్దదైతే పెట్టించారు. అది అలాగా ఐమాక్స్ లైన్లోకి వస్తుంది అనమాట. ఆ లాస్ట్కి వెళ్ళాలి, అది లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇంకా నా వెనకాల ఒకటి లైట్ కనిపిస్తుంది చూసినారా, అదేంటంటే అమరవీరుల స్తూపం. లోపలన్నీ ఎవరైతే తెలంగాణ కోసం పోట్లాడి చనిపోయారో వాళ్ళ ఫొటోస్ అన్ని లోపల పెట్టారనమాట. ఆ అమరవీరులకి చిహ్నంగా ఆ దీపాన్ని అక్కడ పెట్టించారు. నా వెనకాల కనిపిస్తుంది అది దీపం అనమాట. అది ఫస్ట్ చూసుకొని ఆ తర్వాత మనము లోపలికి వెళ్దాం. అంటే మనకు తెలుసు కదా, సెక్రటేరియట్ ఆపోజిట్లోనే లుంబిని పార్క్. లోపలికి వెళ్ళి లుంబిని పార్క్ చూసుకొని, లుంబిని పార్క్లో బుద్ధ విహార్ పోయి బుద్ధుని విగ్రహం దగ్గర ఎలాగుంటుంది చూసుకొని బుద్ధుని గురించి స్టోరీ అంతా చెప్తానండి మీకు. సో మనం లేట్ చేయకోకుండా ఆ వెనకాల ఉన్న స్తూపం చూసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూడండి బిర్లా మందిర్ ఎంత ప్రశాంతంగా ఉందో కదా. అక్కడికి పైనకి కెమెరాస్ అయితే అలో చేయరు, కెమెరాస్ ఫోన్ ఏం అలో చేయరు. కానీ అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఓవరాల్ సిటీ అంతా పెద్దగా కనిపిస్తుంది. సో మనకు లుంబిని పార్క్ ఎంట్రన్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 PM దాకా ఉందండి. సో ఎంట్రన్స్ టికెట్ ఉందన్నమాట. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 rupees ఫర్ అడల్ట్ అండ్ 10 rupees ఫర్ చిల్డ్రన్. సో ఇక్కడ బయటనే ఎంట్రన్స్ దగ్గరనే టికెట్ ఇస్తారు. టికెట్ తీసుకొని ఆ టికెట్ మనం అక్కడ షో చేస్తే లోపలికి అలో చేస్తారండి. మనం లేట్ చేయకుండా టికెట్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 7:45 టైం అవుతుంది. లోపల బోటింగ్ కూడా ఉంది. బుద్ధ విహార్కి వెళ్ళి ఆ బుద్ధుని అంతా మీకు చూపిస్తా. ఇప్పుడు లోపల చాలా ఉన్నాయి. మనం ఎగ్జిబిషన్లలో అన్నిట్లలో అమ్యూజ్మెంట్ పార్కులో అన్నీ మీరు తిరిగే ఉంటారు. ప్రతి రైడ్ మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉంటారు. ఇంకా అవన్నీ ఏం చేయను, బుద్ధ విహార్ ఒకటి చూపిస్తాను. అలాగే ఈ బుద్ధుడి స్టాచ్యూకి ఒక స్టోరీ ఉంది. అంటే పెట్టడం ఎందుకు పెట్టారు, ఆ పెట్టాలనుకున్న తర్వాత ఏం జరిగింది, ఒక పెద్ద ఇష్యూ జరిగింది అనమాట ఆ బుద్ధుని స్టాచ్యూ గురించి. అసలు ఏమైంది, దానికోసం ఎందుకు అంత ఖర్చు పెట్టారు అన్న విషయాన్ని మీకు చెప్తానండి నేను.
జరిగిన ఇష్యూ ఏంటంటే సింగిల్కి టికెట్ ఇయ్యర్ అంట అండి. ఎందుకు ఇయ్యరు అంటే ఎవరైనా సూసైడ్ చేసుకునే కేసెస్ సింగిల్గా వచ్చి నీళ్ళలోకి దూకేస్తారేమో అన్న థాట్తో ఇవ్వడం లేదు, గవర్నమెంట్ రూల్ అంట. కానీ నేను రిక్వెస్ట్ చేస్తే ఆధార్ కార్డ్ తీసుకొని ఇచ్చారనమాట. సో ఎవరైనా సరే సింగిల్గా రాకండి, ఫ్యామిలీతో వస్తేనే బోటింగ్కి వెళ్ళండి, ఓకేనా. ఇక్కడ మనకు కనిపిస్తున్నది మ్యూజికల్ బోట్ అనమాట. ఈ బోట్ ఎక్కితే వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటా హుస్సేన్ సాగర్ అంతా ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇక్కడికే తీసుకొని వచ్చి నిలబెట్టి దింపేస్తారు. లేదు ఎవరికైనా ఫుడ్ తినాలనిపిస్తే కింద ఉన్న ఫుడ్ క్యాంటీన్లో ఫుడ్ తినచ్చు. దాని టికెట్ ప్రైస్ 200. మనం బుద్ధ విహార్ పోవాలంటే ఇదిగో ఈ బోట్ ఎక్కాలి. ఈ బోట్ ఎక్కితే ఆ బుద్ధ విహార్ దగ్గర దింపుతారు అనమాట. అక్కడ దిగి ఐలాండ్ మాదిరి ఉంటుంది బుద్ధుడు ఉన్న ప్లేస్, ఆ బుద్ధుని దగ్గరికి పోవచ్చు. ఇంకా దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. ఇదిగో ఇదే ఈ మధ్య రీసెంట్ గా కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ స్టాచ్యూ. మహమ్మద్ కులీ కుతుబ్ షా హయాంలో ఈ హుస్సేన్ సాగర్ ని ఇక్కడ కట్టించారు. ఇంతకుముందు ఈ హుస్సేన్ సాగర్ లేదు, ఏదో చిన్నగా నీళ్లు నిలబడేకి ఒక కుంటలాగా ఉన్నది. తర్వాత ఈ ట్యాంక్ బండ్, లోవర్ ట్యాంక్ బండ్ ఆ ఏరియాలో ఈ కట్ట కట్టించి ఇక్కడ హుస్సేన్ సాగర్ ని తాగునీటి కోసం, అంటే హైదరాబాద్ కి అలాగే సికింద్రాబాద్ కి తాగునీటి సౌకర్యార్థం ఈ హుస్సేన్ సాగర్ ని ఇక్కడ కట్టించారు. దీంట్లోకి ఏం చేస్తున్నారంటే ఇక్కడున్న ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ అన్ని ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టరీలో నుంచి వచ్చే వేస్ట్, అలాగే సిటీలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లో వచ్చే వేస్ట్ వాటర్ అంతా ఈ హుస్సేన్ సాగర్ లోకి కలిపేశారు. ఇంకా కొంచెం వేస్ట్ వాటర్ ఏం చేశారంటే మూసీ నదిలోకి కలిపేశారు. ఈ రెండు మంచి చరిత్ర కలిగిన ప్లేసుల్ని ఇలాగా చెత్తగా చేసేసారనమాట. నాకైతే ఆ హుస్సేన్ సాగర్ లో ఉన్నంతసేపు భరించలేనంత స్మెల్ వచ్చిందండి. ఆ స్మెల్ కి ఎట్లుందంటే నా పరిస్థితి, ముక్కు మూసుకుంటే ప్రాణం పోతుంది, లేదంటే గబ్బు వాసనకి గాలి పోతుంది అన్నట్టుంది. అలా వాటర్ లో ఒక 10 మినిట్స్ మనం జర్నీ చేసిన తర్వాత ఈ బుద్ధుడు ఉన్న ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఆ తర్వాత మనల్ని ఇక్కడ వదిలేస్తారు. పైకి ఎక్కి మనం ఇష్టం వచ్చినంత సేపు అక్కడ మొత్తం తిరిగి ఆ తర్వాత ఒక బోట్ వస్తే ఆ బోట్లో ఎక్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. లేదు మీరు సాయంత్రం 6 గంటలకు వచ్చి ఇక్కడే కూర్చొని ఇంకా లాస్ట్ చివరి బోట్ 9 గంటలకు ఉంటుంది, ఆ బోట్ ఎక్కి కూడా పోవచ్చు. అది మీ ఇష్టం. జనరల్గా ఏంటంటే బుద్ధుడు ప్రశాంతతకు మారిపోయారు, అందుకే ఈయనను ఈ హుస్సేన్ సాగర్లో నిలబెట్టారనమాట. అంటే సిటీ అంతా ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది. కొద్దిసేపు ఈ సిటీ దగ్గర అంటే హుస్సేన్ సాగర్ ఒడ్డున నిలబడి ఇతన్ని చూస్తే ఏ మనిషికైనా ప్రశాంతత కలగాలి అన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు సీఎం అయినప్పుడు, అంటే ఉమ్మడి రాజధాని ఎన్టీఆర్ గారు సీఎం అయినప్పుడు ఈ బుద్ధుని ఇక్కడ పెట్టించాలని ట్రై చేశారు. అయితే ఆ టైంలో ఏమైంది, ఈ విగ్రహము ఈ హుస్సేన్ సాగర్లోకి పడిపోయిందండి. సో పడిపోవడంతో దగ్గర 2.5 years ఈ విగ్రహం నీళ్ళలోనే ఉండిపోయింది అనమాట హుస్సేన్ సాగర్లో. 2.5 years తర్వాత జపనీస్ టెక్నాలజీతో, అంటే జపనీస్ వాళ్ళ టైప్తో వాళ్ళ టెక్నాలజీతో జపాన్ వాళ్ళు వచ్చి కొన్ని క్రెయిన్స్ తీసుకొని వచ్చి, అంటే వాటర్లో ఫ్లోట్ అయ్యే క్రెయిన్స్ తీసుకొని వచ్చి ఈ బుద్ధ విగ్రహాన్ని అయితే బయటికి తీసుకొని మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేశారండి.
విహార్ అయితే కంప్లీట్ చేసుకొని ల్యాండ్ అయిపోయినారు. ల్యాండ్ పైన ల్యాండ్ అయినారు అనమాట. ఇంకా ఇందాక మన ఆధార్ కార్డ్ అయితే వాళ్ళు తీసుకున్నారు కదా, అక్కడ ఆధార్ కార్డ్ కలెక్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టాచ్యూ చూపిస్తానండి. ఇంకా స్టాచ్యూతో వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను. అయిపోయింది, ఇంకా ఓవర్ టైం అయిపోయింది, బండి ఇవ్వాల్సిన టైం కూడా వచ్చేస్తుంది. సో పదం మనం. Thank you.